హాయ్ ఆల్. ఇప్పుడే జీ ఫైవ్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'సిరాయ్' అనే మూవీ చూసా. 'సిరాయ్' అంటే జైల్ ఆర్ ప్రిజన్ అని మీనింగ్ వస్తదనమాట. యాక్చువల్‌గా ఇది 2025లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ. పెద్ద బ్లాక్ బస్టర్ అయిందనమాట. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తదా చూద్దాం అనుకున్నా. రిలీజ్ చేశారు గానీ తెలుగు డబ్బింగ్ లేదు. సబ్‌టైటిల్స్ కూడా లేవమాట. తర్వాత ఒక 2 డేస్ ఆగి చూస్తే సడెన్‌గా తెలుగు వర్షన్ అయితే కనిపించిందన్నమాట. సో, మూవీ అయితే చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా 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 బావుంది. నాకైతే సూపర్ అనిపించింది. సింపుల్ స్టోరీని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఎలా ఉంటది అన్నది ఈ మూవీ మాట. ఈ మూవీలో మెసేజ్ కూడా చాలా బావుంటది. వేరే రీజియన్ పర్సన్‌ని డిఫరెంట్‌గా ఎలా ట్రీట్ చేస్తారన్న పర్స్పెక్టివ్‌ని మనకి చూపిస్తూ దాన్ని చాలా సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేశారన్నమాట. ఒక పోలీస్ ఆఫీసర్ అన్నవాడు ఫస్ట్ హ్యూమన్. దాని తర్వాతే వాడు పోలీస్ అయ్యాడు. సో, ఒక సిట్యుయేషన్ గాని, ఒక కేస్ గాని హ్యాండిల్ చేసేటప్పుడు వాడు కొంచెం హ్యూమన్‌లీగా ఆలోచిస్తే వాళ్ళకి మంచిగా న్యాయం జరగొచ్చు అన్నట్టుగా చూపిచ్చారు. అదైతే పీక్ అనిపిచ్చింది. ఆ రైటింగ్ సూపర్ ఉందన్నమాట. అండ్ ఒక పాయింట్ ఏంటంటే ఈ మూవీలో మనం సరిగ్గా ఇన్వాల్వ్ అవుతున్నామా లేదా? క్యారెక్టర్స్‌తో సరిగ్గా కనెక్ట్ అయితున్నామా అని డైరెక్టర్ మనల్ని టెస్ట్ చేస్తాడన్నమాట క్లైమాక్స్‌లో. అది చూసాక అసలు కోపమొస్తది భయ్యా! అసలు ఇంత సాడిస్టుడివేంట్రా అని పక్కా తిట్టుకుంటారన్నమాట డైరెక్టర్‌ని. కానీ ఏ మాటకి ఆ మాట చాలా బా తీశాడు. అది చూసిన తర్వాతే నాకు అర్థమైంది. నేను ఇంతలా ఇన్వాల్వ్ అయిపోయానా ఈ క్యారెక్టర్స్‌తో అని. చాలా బా అనిపించింది. ఈ మూవీలో మన హీరో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్. ఎస్కార్ట్ కింద క్రిమినల్స్‌ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తారనమాట. ఒకరోజు ఒక చిన్న కుర్రోడు మనోడికి తగులుతాడనమాట. వాడి స్టోరీ మన హీరో తెలుసుకుంటాడు. దాని తర్వాత ఆ స్టోరీ విన్నాక మన హీరో ఏం చేశాడు? అసలు ఏం జరిగింది? అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలనమాట. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చి ఆ లవ్ స్టోరీ అండ్ ఆ పిల్లల పర్ఫార్మెన్స్ మాట. వాళ్ళైతే ఇరగదీశారు. ఎస్పెషల్లీ ఆ అబ్బాయి అయితే డెబ్యూ మూవీ అంట. మనోడు చాలా చాలా బా చేశాడనమాట. సూపర్ చేశాడు. అండ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ కింద చేసిన అమ్మాయి అయితే క్రేజీ. చాలా బా చేసిందసల. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేనంటే మూవీ అయితే సూపరుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ మనకి తెలుగు డబ్‌లో అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుంది. రన్ టైమ్ కూడా అరౌండ్ 2 అవర్స్ ఉంటది అంతే. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు